Hi everyone. In this video I will show you how to check traffic chalana and దాన్ని ఎలా పే చేయాలో చూద్దామండి ఒకసారి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మనం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకొని ఏపీ ఈ చలాన్ అని టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్ ఈ చలాన్ పేమెంట్ అని ఉంటుందండి. By using this link we will direct to Parivahan website and we can type our vehicle number and we can see how many chalanas we have, pending chalanas, and already payment అయినా కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, గూగుల్ ఓపెన్ చేస్తారు, ఏపీ ఈ చలాన్ టైప్ చేస్తారు అండ్ యూ విల్ గెట్ ది ఫస్ట్ లింక్, దట్ ఈస్ ఈ చలాన్ పేమెంట్. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. ఈ చలాన్ పేమెంట్ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఏపీ గవర్నమెంట్ది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి చలానా డీటెయిల్స్ మనం గెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే బై యూజింగ్ చలానా నెంబర్ కానీ, బై యూజింగ్ వెహికల్ నెంబర్ కానీ, లేదంటే డిఎల్ నెంబర్ కానీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెహికల్ నెంబర్ ఇస్తాను. జస్ట్ సెలెక్ట్ వెహికల్ నెంబర్. మీ బైక్ యొక్క వెహికల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కింద మీ బైక్ నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే చూద్దాం ఒకసారి. నేను నా వెహికల్ అయితే ఇస్తున్నానండి. ఇన్ దిస్ వే మీరు మీ బండి నెంబర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇచ్చి ఎన్ని చలానాస్ మీకు పెండింగ్లో ఉన్నాయి ఏంటి అనేది మీరు చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎంటర్ ద క్యాప్చా ఆల్సో. క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి మీరు మీ పెండింగ్ చలానాస్ కానీ, ఆల్రెడీ పే చేసిన చలానాస్ కానీ మీరు చెక్ చేయొచ్చు. ఓకే, దెన్ ఫస్ట్ మీ యొక్క వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తారు అండ్ దెన్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న చలానా లిస్ట్ కానీ, ఆల్రెడీ పెయిడ్ చలానాస్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ ఇది పే చేస్తానండి. ఈ చలానా పే చేస్తే ఇక్కడ మనకి స్టేటస్ డిస్పోజ్డ్ అని వస్తుంది, లేదంటే పేమెంట్ పెండింగ్ అని వస్తుంది. ఇన్ దిస్ వే యూ కెన్ చెక్. అండ్ రిసిప్ట్, నేను పేమెంట్ చేశాను కాబట్టి నాకు రిసిప్ట్ ఇక్కడ వస్తుంది. రిసిప్ట్ కింద ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే నాకు రిసిప్ట్ వస్తుంది. లేదు మీకు పెండింగ్ ఏమైనా ఉంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ చలానాస్ పెండింగ్ వస్తుంది. లాస్ట్లో మనకి పేమెంట్ స్టేటస్ కూడా వస్తుంది. ఓకే, పేమెంట్ యూ కెన్ క్లిక్ ఆన్ ద పేమెంట్ ఆప్షన్ అండ్ మీరు ఆన్లైన్లో కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. యూపీఐ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. యూపీఐ ఐడి ఎంటర్ చేసుకొని మీరు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ చలాన్ అయితే పేమెంట్ చేశానండి. చేశాను కాబట్టి నాకు ఇక్కడ రిసిప్ట్ కూడా వచ్చింది. ఇక్కడ రిసిప్ట్ పైన నేను క్లిక్ చేస్తే నాకు రిసిప్ట్ కూడా కనిపిస్తుందండి. ఓకే, దిస్ ఈజ్ మై రిసిప్ట్. ఇన్ దిస్ వే యూ కెన్ చెక్ యువర్ చలానాస్, లిస్ట్ ఆఫ్ పెండింగ్ చలానాస్ in online, and you can do the payment also, okay, by using this particular website. I will give you the website link in the description అండి. మీరు చూడొచ్చు. మీ వెహికల్ చలానాస్ చెక్ చేసుకోండి అండ్ పేమెంట్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.